కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉంటున్న తిరుపతికి ఏడుకొండలు అనే పేరెలా వచ్చింది? 7 కొండలకి 7 పేర్లు ఏ విధంగా వచ్చాయి? అనే వివరాల గురించి ఇందులో అయితే తెలుసుకుందాము. పురాణ కథల గురించి నేనైతే వివరిస్తున్నాను. ముందుగా శేషాద్రి. గిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ పడటం ఆదిశేషుడు అనంత శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం పట్టు సడిలింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యత్తర పురాణాలు చెబుతున్నాయి. నీలాద్రి. స్వామివారికి తొలిసారిగా తన నీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన 7 కొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశాడు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీదనే రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార వివర్జనకు గుర్తు. 3. గరుడాద్రి. దయాదులైన కద్రువపుత్రుల సంహరించిన గరుత్మంతుడు పాపహరిహరార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. 4. అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండను అంజనాద్రి అని పేరు వచ్చిందని అంటారు. 5. వృషభాద్రి. కృతయుగంలో తిరుమలలోని తుంబురు తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని, అదే వృషభాద్రి అని పురాణగాథ. 6. నారాయణాద్రి. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరు నిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఈ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు. 7. వెంకటాద్రి. కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి అలా వైకుంఠం నుంచి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. వేం అంటే పాపాలు అని, కట అంటే హరించడం అని అర్థం. అంటే స్వామి
సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అంటారని ప్రతీది. దీనికి సంబంధించిన జనబాహుల్యంలో ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణునికి ఒక కుమారుడు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారట ఆ దంపతులు. మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికులు బృందంలో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళ్తాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవునికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంటాయి. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయ నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం. ఇది ఏడుకొండల యొక్క వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.